హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్. ఈరోజు నేను క్యాప్సికమ్ తోటి రోటి పచ్చడి చేస్తున్నానండి. చూడండి, అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నువ్వులు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. అలా నేను చూపెట్టినట్టుగా వేపుకొని అవి తీసి పక్కకు పెట్టేసుకోండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి ఒక 7-8 పచ్చిమిర్చి అండి కట్ చేసి అందులో వేసేసుకోండి. కట్ చేయకపోతే చిలుతుందండి పైన. అవి కూడా కొంచెం సేపు వేపుకోండి. సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దు. ఇలా నేను చూపెట్టిన విధానంగా వేపి అవి కూడా తీసి పక్కకు పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత అదే ఆయిల్లో ఒక 2 క్యాప్సికమ్ అండి కట్ చేసి అందులో గింజలు లేకుండా తీయండి. తీసి అవి వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా వేపుకోండి. అయితే ఇప్పుడు క్యాప్సికమ్ తొందరగా వేగుద్దండి, టైం పట్టదు మనకి ఎక్కువసేపు. ఇలా నేను చూపెట్టినట్టుగా వేపుకోండి. వేపుకున్న తర్వాత వీటిని కూడా ఇట్లా కలర్ రావాలండి, అలా వచ్చేంతవరకు వేపుకొని పక్కకు పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ వేపుకున్న నువ్వులు వేసి ఒకసారి తిప్పుకోండి. తిప్పిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి మనం వేపి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అవి కూడా ముక్కలు అందులో వేయండి. కొంచెం కొత్తిమీర అండి, కొత్తిమీర వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం మనం నానబెట్టి పక్కకు పెట్టుకోవచ్చు. నానబెట్టుకుంటే అయినా చింతపండు వేసుకోవచ్చు అండి. చింతపండు వేస్తేనే బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసి కచ్చపెచ్చగా మిక్సీ పట్టండి, మరీ మెత్తగా పట్టొద్దండి. ఇట్లా నేను చూపెట్టినట్టుగా పట్టండి. చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చడి. ఒకసారి మీరు చేసి చూడండి, బాగా కుదురుతుంది. అది తీసి ఒక గిన్నెలో వేసేసుకోండి. అయితే నేను తాలింపు చూపించలేదండి. తాలింపు వేసుకొని ఆ తాలింపును కూడా పచ్చళ్ళలో వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కానీ ఏదైనా తక్కువ ఉంటే వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చడి. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.